సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు సినీ హీరో అల్లు అర్జున్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. కోర్టు అనుమతితో ఆయన వర్చువల్గా విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది. దీనిపై న్యాయమూర్తి అడిగిన పలు ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానాలు తెలిపినట్లు సమాచారం. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా 2024 డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్ దగ్గర భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసులో అల్లు అర్జున్ను A11గా నిందితుడిగా చేర్చారు. థియేటర్ యాజమాన్యం, కార్యక్రమ నిర్వాహకులు, భద్రతా సిబ్బంది తదితరులను కూడా నిందితులుగా పేర్కొంటూ మొత్తం 23 మందిపై అభియోగ పత్రం దాఖలు చేసినట్లుగా గతంలో పోలీసులు వెల్లడించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి విచారణ జరిగింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది కోర్టు. అయితే ఈ తొక్కిసలాట ఘటనపై నాంపల్లి కోర్టులో విచారణ సందర్భంగా సినీ హీరో అల్లు అర్జున్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. కోర్టు అనుమతితో ఆయన వర్చువల్గా విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది. న్యాయమూర్తి అడిగినటువంటి పలు ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానాలు తెలిపినట్లు సమాచారం. ఇక తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది కోర్టు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా 2024 డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్స్ దగ్గర భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసులో అల్లు అర్జున్ను A11గా నిందితుడిగా చేర్చారు. థియేటర్ యాజమాన్యం, కార్యక్రమ నిర్వాహకులు, భద్రతా సిబ్బంది తదితరులను కూడా నిందితులుగా పేర్కొంటూ మొత్తం 23 మందిపై అభియోగ పత్రం దాఖలు చేసినట్లు గతంలో పోలీసులు వెల్లడించారు.